పోనీ మన మచిలీపట్నమే తీసుకుందామా? పోనీ మన మచిలీపట్నమే తీసుకుందామా? మచిలీపట్నంలో వాయువేగంగా 5,100 కోట్ల రూపాయలతో 5,100 కోట్ల రూపాయలతో ఇవాళ పోర్టు నిర్మాణం జరుగుతూ ఉంది. మీలో ఎవరైనా కూడా అక్కడికి వెళ్ళి అప్పుడప్పుడు సాయంత్రం పూట చూస్తున్నారు. ఈ మాదిరిగా 5,100 కోట్ల రూపాయలు మచిలీపట్నం మీద ఖర్చు చేసి ఇక్కడ పోర్టు కడతా ఉన్న పరిస్థితులు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఉన్నాయా అన్నా? ఉన్నాయా తమ్ముడు? ఉన్నాయా అక్క? ఉన్నాయా అన్నా? ఇదే మచిలీపట్నంలో ఏకంగా 550 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఇదే మచిలీపట్నంలో మెడికల్ కాలేజు స్టార్ట్ చేయడమే కాకుండా పూర్తి చేసిన పాలన ఏదైనా ఉంది అనంటే అది మీ బిడ్డ పాలన కాదా అని అడుగుతా ఉన్నాడు. ఇలాంటి పాలన గతంలో ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గతంలో జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గతంలో జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అక్క జరిగిందా? పక్కనే 350 కోట్లతో ఫిషింగ్ హార్బర్. ఇదే బందర్లోనే ఫిషింగ్ హార్బర్ 350 కోట్ల రూపాయలతో. నేను అడుగుతా ఉన్నా, ఈ ప్రాంతంలో ఇంటింటి అభివృద్ధికి, మొత్తంగా ఈ ప్రాంతం అభివృద్ధికి బాటలు వేసింది ఎవరు అనంటే అది మీ బిడ్డ, మీ జగన్ అని చెప్పి సగర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ ప్రాంతంలో భూముల సమస్యలను పరిష్కరించింది ఎవరు? ఈ ప్రాంతంలో భూముల సమస్యలను పరిష్కరించింది ఎవరు? ఎవరు ఉంటే ఈ భూముల సమస్యలు పరిష్కారం అవుతాయి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అందరూ ఆలోచించండి. అన్నింటికీ కూడా సొల్యూషన్ మీ బిడ్డ, మీ జగన్, మీ అన్న, మీ తమ్ముడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. మరో వంక ఇదే చంద్రబాబు నాయుడు కనిపిస్తాడు. 14 ఏళ్ళు సీఎం అంటాడు. 14 ఏళ్ళు సీఎం అంటాడు. నానే ఇప్పుడే చెప్తా ఉన్నాడు, బందరు తీర ప్రాంతంలోని 14 గ్రామాల్లోని 30-40 ఏళ్లగా పేద రైతులు ఆ భూములను వారు అనుభవిస్తూ ఉన్నారు. ఆ భూములకు వారికి కల్పించే కార్యక్రమం, దీనికి సంబంధించి ఇప్పటికే ఫైల్ చంద్రబాబు నాయుడు గారు ఆపారు. ఆ 7,200 కోట్లు ఆ రైతులకు అప్పజెప్పే కార్యక్రమానికి సంబంధించి మీ బిడ్డ దీనికి శ్రీకారం కూడా చుట్టాడు. మళ్ళీ మీ బిడ్డ ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మళ్ళీ ఇదే బందరుకు వచ్చి అవే భూములే మీ అందరికీ కూడా పంచిపెడతాడు మీ బిడ్డ అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.